చేయి కడుక్కోవాలండి. ఏ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇన్ని రోజులైతే మీరు ఎక్కడ చూసిరు, మ్యాక్సిమం కూడా నన్ను సైకిల్ పైన చూసిరు, మాడిపోయి ఎండిపోయి చెమటతోటి ఆగం చూసిరు. సో ఇక్కడ ఒక 2 days అయితే నేను ఎక్కడ తైపైలో ఉంటున్నా. ఇది క్యాపిటల్ సిటీ అన్నట్టు తైవాన్కి. సో ఈ తైపైలో ఉంటున్నా. ఇది చాలా చాలా ఫేమస్ సిటీ అండ్ ఇక్కడ ఒక వాకింగ్ స్ట్రీట్ ఉంది. అండ్ అట్లనే డిన్నర్ కూడా వచ్చిన. మీకు తైవాన్ చిత్రాలు అని చెప్పేసి మాధురి వాళ్ళు అండ్ ప్రదీప్ బ్రదర్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా కలుస్తారు అన్నట్టు ఇక్కడ. సో దట్ వాళ్ళని కూడా కలవడానికి అయితే వచ్చేసిన. అండ్ మేము అందరం కలిసేసి ఇక్కడ ఫుడ్ అయితే తినడానికి పోతున్నాము ఒక రెస్టారెంట్కి. అండ్ ఇది వచ్చేసి ఫేమస్ స్ట్రీట్ అండ్ షాపింగ్ స్ట్రీట్, వాకింగ్ స్ట్రీట్ అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే చాలామంది చూసుకోండి, ఇక్కడ ఎంతమంది ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు. ఐ లవ్ తైపాయ్ అని చెప్పేసి ఉన్నది. అండ్ ఈ చుట్టూ మొత్తం కూడా చాలా లైక్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీరు ఇప్పటివరకు అయితే చూసిర్రు. అండ్ మన వాళ్ళు అయితే వచ్చిర్రు. హాయ్ మాధురి, తైవాన్ చిత్రాలు అండ్ ప్రదీప్ బ్రో. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీళ్ళని. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? దానిలో వెరీ స్పెషల్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ రెస్టారెంట్ పేరు అయితే మోడర్న్ టాయిలెట్. మోడర్న్ టాయిలెట్ అంట ఆ రెస్టారెంట్. అది చాలా నాకు ఫస్ట్ వీళ్ళు ఎక్కడికి పోదామని అంటే ఒక రెస్టారెంట్కి వెళ్దామని అన్నారు. ఏంటిది బ్రో అని చెప్పేసానంటే ఇది ఒక లైక్ షేర్ చేసిరు. దాన్ని చూస్తే చాలా లైక్ డిఫరెంట్గా అనిపించింది. అదేంటిదో అసలు పోయి చూద్దాం, దాని కథ ఏందో కూడా ఒకసారి చూద్దాం. చలో పదండి. అంతలోగా ఈ వాకింగ్ స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇటేనా సో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్దాం పదండి. సో ఇది వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ అన్నట్టు. అసలు ఎట్లుంటుంది ఏంది అనేది ఒకసారి మీకు మొత్తం కథ కార్ఖానా మొత్తం చూపెడతా చూడండి. ఇక చూడండి అందరు అయితే ఇగో వాక్ చేసుకుంటూ అందరూ షాపింగ్స్ అవి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, మీరు చూడవచ్చు. అండ్ ఇది లైక్ మొత్తం కంప్లీట్గా మన అక్కడక్కడ ఎవరైనా ఉంటే ఇండియన్స్ కూడా కనబడతారు. చైనీస్, జపనీస్, కొరియన్స్, తైవానీస్ అన్ని కంట్రీస్ నుండి ఇక్కడికి అయితే రావడం జరుగుతుంది. అండ్ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి. అండ్ మొత్తం అన్ని బ్రాండెడ్ ఉన్నాయి అన్నీ. అండ్ కొన్ని గేమ్స్ సంబంధించినవి అవి అయితే చాలానే కనబడుతున్నవి, గేమ్స్ సంబంధించినవి అండ్ యానిమేకి సంబంధించినవి. అరే ఈ స్కెచర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, అది ఇంటర్నేషనల్ బ్రాండ్ అనుకుంటా. ఇది చాలా బిజీ ఉన్నట్టున్నది ఇది. సో ఇక్కడ ఒక బబుల్ టీ అయితే ఉంటుందంట. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. మొత్తం మిల్క్ తోటి ఏమో చేసేసి తర్వాత లైక్ చూద్దాం దాన్ని ఎట్లుంటుందో. సో వీళ్ళు చూడండి ఒక కాఫీలో మామూలుగా సో మొత్తం మిల్క్ పోసిరు కప్పులో, ఆ తర్వాత టీ పౌడర్ పోతారు. బ్రౌన్ షుగర్ అది. బ్రౌన్ షుగర్ను కాలబెడతారు, మంచిదేనా అసలుకి అది? చలో ఆ ఒక్క బబుల్ టీ తీసుకోవడానికి ఇంత పెద్ద లైన్ కట్టారు. ఈ లైన్ కట్టి వెయిట్ చేస్తున్నారు. కాదు అది దానివల్ల హెల్త్కి ప్రాబ్లం కదా, షుగర్ని కాలిస్తే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అవును ప్రిపేర్ చేసే స్టైల్ దానికోసమే పబ్లిక్ వస్తారు ఇక్కడ. అది కాకుండా ఇది ఫేమస్ కాంబినేషన్ అన్నమాట. బబుల్ టీ ప్లస్ చికెన్ తో పాటు ఇస్తారు. కాంబినేషన్ ఇవ్వరు. ఓకే, చికెన్ కూడా ఇస్తున్నారు కదా, ఫ్రైడ్ చికెన్. సో బ్యూటిఫుల్, అసలుకి ఎంత బాగుంది అసలు లొకేషన్. చూడండి ఇట్లా మామూలుగా కాళ్ళు నడవలేని వాళ్ళకి ఈ విధంగా వాకర్ స్పెషాలిటీస్ ఉంటాయి అన్నట్టు. వీళ్ళు మంచిగా తిరగవచ్చు. ఆ లొకేషన్ ఏమన్నా ఉంది అసలుకి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వర్షం పడి తగ్గిన తర్వాత ఆ సన్సెట్ అవుతుంది అటు సైడు, మార్వెలెస్ అవుతుంది అసలుకి. బా అండ్ ఇక్కడ ట్రాఫిక్ చూడండి అందరూ. ఇది మనం జపాన్లో చూసినాము,
ఇక్కడ సేమ్ టకటక అందరు ట్రాఫిక్లో చేంజ్ అవుతారు కదా, అలాంటిది ఇది. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే చెప్పులను తయారు చేసే, షూస్ని తయారు చేసేది చూడండి. ఇక్కడ రోడ్ల పైన ఎట్లా షూస్ తయారు చేస్తున్నారో అది చూడండి. స్ట్రీట్ వెండ్ లైక్ స్ట్రీట్లో ఎలా తయారు చేస్తారు అనేది ఇట్లా మొత్తం చూపెడుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు. హిల్స్ కూడా చేస్తున్నారు వాళ్ళు. కస్టమర్కి ముందే వేసి చూపెడుతున్నారు, కస్టమర్ ముందే. సో ఇతను చూడండి ఎప్పటికప్పుడు భలే వేస్తున్నాడు చెప్పులు కళ్ళ ముందే. ముసలామ్మకి ఇప్పుడు హిల్స్ కూడా ఇప్పుడు ఈమె హీల్స్ వేసుకుంటుంది. ఇగో ఇక్కడ చూడండి. అండ్ దాన్ని మంచిగా నీట్గా రౌండ్ షేప్ చేస్తున్నాడు. సో ఫైనలీ వచ్చేసింది టీ టాప్. ఏంటిది ఇది? మోడ్రన్ టాయిలెటా? సో వాష్రూమ్ వస్తుందని చెప్పేసి వస్తే మోడ్రన్ టాయిలెట్స్ కానీ తీసుకొని వచ్చారు. ఈ మోడ్రన్ టాయిలెట్స్లో వాష్రూమ్ కాదు, డైరెక్ట్ తినాలి అందులో కూర్చొని అంటారు. ఏమో ఇదేందిరా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. అసలు ఈ కథ ఏందో ఒకసారి లోపల పోయి తెలుసుకుందాం. ఈ మోడ్రన్ టాయిలెట్స్ గురించి ఏంటిదో కథ ఏందో తెలుసుకుందాం. సో మీరు చూడండి, ఇది నేను తట్టుకోలేకపోతాను. మోడ్రన్ టాయిలెట్. అండ్ సో నేను చాలా ఇంట్రోవర్ట్ అన్నట్టు. లైక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి చుట్టాల ఇంటికి వెళ్ళినా కూడా నాకు చాలా ఇబ్బంది పడుతూ ఉంటా. లైక్ అది ఒకటి. అలాంటిది వీళ్ళు తీసుకొచ్చి చూడండి ఎక్కడ తీసుకొచ్చారు. సో 15th సెంచరీలో అంటే 1500 సంవత్సరంలో టాయిలెట్స్ ఇలా ఉండేనంట. ఆ తర్వాత కొంచెం మారుకుంటా 1880లో ఈ విధంగా మారింది. ఇది లైవ్ లోపలికి కూర్చున్నాడు. తర్వాత 1960sలో ఈ విధంగా ఓకే ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ 1980sలో వాళ్ళు ఇగో ఇది మన ఇండియన్ స్టైల్. ఇంకా ఇదేంటిది మోడ్రన్ టాయిలెట్స్ ఇప్పుడు ఇట్లున్నాయంట. అండ్ ఇప్పుడైతే మనము లోపలికైతే వెళ్తున్నాము. అండ్ ఎట్లుంటుందో ఏందో చూద్దాము. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు, మనకు అలో ఉందో లేదో చూద్దాము. హలో హాయ్. చలో ఇదంతా లైక్ ఆ రెస్టారెంట్ అన్నట్టు. చేయి కడుక్కోనండి. సో ఈ విధంగానైతే ఉంది టాయిలెట్స్. మొత్తం టాయిలెట్ సీట్ కింద లాగా కూర్చున్నది. అండ్ చాలా క్రేజీగా ఉంది. మీరు చూసుకోవచ్చు ఆ పిల్లగాడు తల మీద ఏం పెట్టుకున్నాడు. 490 అంటే 500 అంటే 1250 రూపాయలు అన్నట్టు ఇక్కడ ఫుడ్. నీహో హాయ్. మనం ఎన్నో రకాల తిండ్లు తిన్నాం కానీ ఇలాంటి తిండి అయితే నేను ఎప్పుడు తినలేదు. మీరు చూడండి బేసన్లో లైక్ ఇట్లా ఇది మళ్ళీ దీని మీద పెట్టుకొని తినాలంట. థర్డ్ టైమా? మంచి కట్టుబాటు, మంచి కట్టు. ఇంక కూర్చుంటుంది. ఇంకా ఇప్పుడు ఒక సామెత ఉంటుంది, ఏందిరా లైక్ బాత్రూమ్ పోకుండా దోసకాయ తింటావా అని ఒక సామెత ఉంటుంది, దారుణంగా ఉంటుంది అది. అట్లుంది. టాయిలెట్ సీట్స్ దీని టాయిలెట్ సీట్స్ ముందు కూర్చొని బేసన్లో ఆ ఫుడ్ ఏమి ఇస్తారు బ్రో అది చెప్పు నాకు. నీ అవ్వాలి వెళ్ళిపోవాలి. చూడు ఫుడ్ అయితే మనదే ఇస్తుంది కదా. దేంట్లో ఇస్తారో చెప్పు. ఫుడ్ దేంట్లో ఇస్తారో ఇంకా అదొకటి ఇస్తుంది అయ్యా. చూద్దాం అసలుకి. అండ్ ఇక్కడ చూడండి టాయిలెట్ సీట్స్. సో మనోడైతే ఏమో తెచ్చిండు. ఓకే ఇవి ఇక్కడ వాష్రూమ్స్ అన్నట్టు. ఇవి మన టాయిలెట్ సీట్స్ ఎట్లున్నాయి, తైవాన్ స్టైల్ వాష్రూమ్స్ అన్నట్టు. దానిలో తెచ్చారు. ఏంటి చికెనా?
ఇంకా నెక్స్ట్ రావాల్సింది ఉంది, దానికోసం మనం చూద్దాం. Yeah, Oh, really? 2 different vlogs. Really? సో మనోడైతే తీసుకొని వస్తున్నాడు, ఏంటిదో చూసారా? Chicken curry. What is it? Yours? ఇట్స్ మైన్. Chicken curry manadu. చికెన్ కర్రీ, ఓ టాయిలెట్ సీట్లు. ఇది నేను చూడలేదు అయ్యా. రంజిత్ అన్న ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసి ఫుడ్ అయితే వచ్చింది. ఇది కూడా, ఇది మీ కిరీటం అన్న. Seafood hot pot? సో ఇక్కడ హాట్ పాట్ కూడా వచ్చేసింది, రైస్ కమ్ బీన్స్ హాట్ పాట్. ఇది డిఫరెంట్గా ఉన్నది అసలు. ఇదేంటిదిరా ఇది? సో మా టాయిలెట్ సీట్లో సీ ఫుడ్ అండ్ సీ ఫుడ్ హాట్ పాట్ వచ్చేసింది. అది వచ్చేసి చికెన్ అండ్ ఇక్కడ చూడండి మ్యాంగో జ్యూస్ సుస్సు వేసుకునే దాంట్లో ఇచ్చింది వాడు. అండ్ ఇది వచ్చేసి కూల్ డ్రింక్ అంట. అండ్ రైస్ ఇవి ఇచ్చిండు. అసలు టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, విల్ ట్రై. అండ్ తింటారా అసలు? గిన్నెలు ఇచ్చిండ్రా ఏమన్నా? బాగుంది, చాలా చాలా బాగుంది. చాప్ స్టిక్స్ తోటి ఒకసారి ఫిష్ ఆకు తింటావా? ఆకు తిను. ఆ మాకు నువ్వేం తింటావు? ఇది చూడు బ్రో, ఇగోరా ఎంత క్యూట్గా ఉన్నాయో. This one is a lighter. లైటర్? Light. అరే యార్, It's a lighter. బట్ ఫ్లైట్లో నాట్ అలౌడ్. Do you want to buy one? బట్ ఫ్లైట్ నాట్ అలౌడ్, రైట్? Is it? Well, depends on your last one. Sometimes, yeah. ఏంటమ్మా? ఇప్పుడు నేను ఇరుక్కుపోయాను. లే ఇక లే ఆగు. వచ్చిందా? సో మా పోప్ రెస్టారెంట్లోనైతే మేమైతే తినడం అయిపోయింది. అండ్ చాలా చాలా బాగుంది ఫుడ్ కూడా, రియల్లీ చాలా హ్యాపీ. ఎలా అనిపించిందమ్మా ఫుడ్? డిఫరెంట్ ఫ్లేవర్ తిన్నావు కదా నువ్వు, చెప్పు ఎలా ఉందో. బాగుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. అందరు తైవాన్కి వచ్చినప్పుడు, టైపీకి వచ్చినప్పుడు షిమెండింగ్ వాకింగ్ స్ట్రీట్లో పూప్ రెస్టారెంట్లో తినడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పూప్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే తిన్నాము అండ్ చాలా చాలా బాగున్నది, మీరు చూసారు. ఆ తర్వాత ఇట్లా వస్తూ ఉంటే గోల్డ్ రేట్ గురించి అయితే కనుక్కున్నా. ఇవాళ మనకు 7,400-500 రూపాయలు అయితే ఉన్నది ఒక గ్రాముకి. అంటే ఒక గ్రాముకి 7,500 ఉన్నది, అంటే 24 క్యారెట్లు. అంటే అది కూడా మన హైదరాబాద్లో చూసుకుంటే 7,500, 7,440 సంథింగ్ ఉన్నది 24 క్యారెట్లు. అంటే ఒక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 74,000 రూపాయలేమో ఇండియాలో ఉన్నది. ఇక్కడ మాత్రం ట్యాక్స్ ఫ్రీ 65,000 రూపాయలు మాత్రమే పడుతుంది. అంటే ఒక తులం అంటే 12 గ్రాములు కదా, అట్లా ఒక 12 గ్రాములకు, అంటే ఒక 10 గ్రాములు బంగారానికి ఇండియాకి ఇక్కడికి మనము 10,000 రూపాయలు అనేది సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. అట్లా మనము 2-3 తులాలు కొనుక్కొని మెడలో చైన్ వేసుకున్నా కూడా పెద్దగా ఎవరైతే అడగరు. బెటర్ కదా, బాగుంది.
చాలా చాలా బాగుంది. ఏమైంది? అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది చూడండి, ట్రైన్ రెస్టారెంట్. మంచిగా ట్రైన్లో మొత్తం ఐటమ్స్ అన్ని పోతుంటాయి. ఎవరికి ఏం కావాలో ఇట్లా కూర్చొని ఎవరికి ఏం కావాలో వాళ్ళు అది తీసుకోవచ్చు, మనీ కట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఫుడ్ స్ట్రీట్లో ఉన్నాము. ఇదంతా ఫుడ్డే అన్నట్టు. ఇదంతా ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ ఫుడ్ మాత్రం దారుణంగా దొరుకుద్ది. అండ్ ఇక్కడ మొత్తం ఇక ఫ్రూట్స్కి సంబంధించిన ఫుడ్ స్ట్రీట్. అండ్ ఇక్కడ ఇంకా ఏమేమో ఫుడ్లు అన్నీ అయితే అన్నీ తింటున్నారు వీళ్ళు. నాకు ఏది అర్థం అవ్వట్లేదు. కొన్ని స్ట్రాబెర్రీ క్యాండీస్ లా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇగో డురియన్ ఫ్రూట్. అది డురియన్ ఫ్రూట్ అయితే చాలా హీట్ చేస్తుంది బాడీకి, అదైతే తినలేము లేండి కానీ. అండ్ ఇది వచ్చేసి తైవానీస్ బర్గరు. వద్దమ్మా, ఇప్పటికే కడుపంతా నిండిపోయి ఉన్నది, మళ్ళీ ఇంకేం ట్రై చేయమంటావు నన్ను. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. అండ్ డిఫరెంట్గా లైక్ ఆ రెస్టారెంటే కానీ, ఆ గోల్డ్ రేట్సే కానీ, అండ్ స్ట్రీట్లో ఫుడ్డే కానీ, అండ్ చాలా చాలా బాగున్నాయి. అండ్ లైక్ రేపు కూడా మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద ఎలక్ట్రానిక్ మార్కెట్ ఉన్నది. అదేవిధంగా 101 అంటే 101 లైక్ అంతస్తులు ఉన్న 101 ఫేమస్ తైవాన్కి. అవి రెండైతే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత ఇక్కడ నుండి మనము బ్యాక్ టు మంగోలియా. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ. కొద్దిగాల కలుద్దాం మళ్ళా. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకేం రెస్టారెంట్ చూపిస్తాం పోతున్నాం. ఆ రెస్టారెంట్ ఎలాంటి రెస్టారెంట్ ఊహించుకుంటేనే ఎట్లా అనిపిస్తుంది. వద్దునాయనో అమ్మో వాయో. సో మీరైతే ఇష్టపడినట్టు కామెంట్ పెట్టుకోవచ్చు, మీకు ఏమనిపించిందో. ఇలాంటి అంటే ఒక్కొక్కటి బుర్రలా ఒక్కొక్క ఐడియా ఉంది. ఆ ఐడియాలు మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ బిజినెస్ నడిపించుకుంటున్నారు. అంతే సింపుల్. బాయ్ బాయ్.